బ్లాక్ మ్యాజిక్ చేతిబడులు నిజంగా ఉంటాయా? మనుషులు అతీంద్రియ శక్తులు పొందడం సాధ్యమవుతుందా? రాముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మన రాముడి కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళంతా ఎక్కడున్నారు? మీరు నిద్రపోయే విధానం మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా? చాలామంది అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి మందు తాగేందుకు ఇష్టపడతారు. కానీ అలా అమ్మాయిలతో సిట్టింగ్ వేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేము. అందులో రిస్క్ కూడా ఎక్కువే. స్టాక్స్ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎప్పుడు అమ్మేయాలి, ఇవి ఇంకా పడిపోతాయా లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ ఇయర్స్లో తప్పకుండా మనకు మంచి అడ్వాంటేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ద్వారా మీరు ఎఫ్డి మీద అప్ టు 9.5% ఇంట్రెస్ట్ పొందవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఫిన్టెక్ కంపెనీలు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్లు తీసుకొచ్చి ఎక్కడైతే ఎఫ్డి రేట్లు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళతో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకుండా వాళ్ళ యాప్ త్రూ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాంటి ఒక యాపే స్టేబుల్ మనీ యాప్. ఇది ఫిక్స్డ్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఒక సేఫ్ ప్లాట్ఫామ్. ఈ యాప్ ద్వారా మీరు మన దేశంలోని హైయెస్ట్ ఎఫ్డి రేట్స్ అందించే బ్యాంకులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ బ్యాంక్ రెగ్యులర్ సిటిజన్స్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి 9% ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది. ఈ యాప్లో మన దేశంలోని హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అందించే బ్యాంక్ యూనిటీ బ్యాంక్. ఈ యూనిటీ బ్యాంక్ అప్ టు 9.5% ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది. స్టేబుల్ మనీ యాప్ ద్వారా మీరు ఎఫ్డీల మీద హై ఇంట్రెస్ట్ అందించే బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మల్టిపుల్ బ్యాంక్స్లో మల్టిపుల్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసి ఎలాంటి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే ఈజీగా డైవర్సిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొంతమందికి ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు సేఫ్టీ ఉంటుందనే డౌట్ రావచ్చు. అలాంటి వారి కోసం చెప్తున్నాను. ఆర్బీఐ సబ్సిడరీ అయిన డిఐసిజిసి పర్ బ్యాంక్ మీరు చేసే ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్లకు అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ యాప్లో ఇన్స్టాంట్ విత్డ్రావల్ ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మీరు మీ మనీని ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. అవి డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టేబుల్ మనీ అనేది యూజర్స్ని బ్యాంక్తో డైరెక్ట్గా కనెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఈ స్టేబుల్ మనీలో ₹1 కూడా డిపాజిట్ అవ్వదు. మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. మీరు మీ ఎఫ్డి బుకింగ్ చేసుకున్నాక డైరెక్ట్గా బ్యాంకుల నుంచి టెక్స్ట్ మెసేజ్ అండ్ ఈమెయిల్స్ వస్తాయి. 12 లక్షల కంటే ఎక్కువ మంది తమ ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఈ స్టేబుల్ మనీని ట్రస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్బీఐ February 6th నాడు రెపో రేట్స్ కట్ చేయబోతుంది. కాబట్టి ఈ రోజే ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో పిన్ చేశాను. అన్ని విషయాలు తెలుసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. రీసెంట్గా ఓయో హోటల్ వాళ్ళు ఇకపై నుంచి అన్మ్యారీడ్ కపుల్స్కి రూమ్ ఇవ్వరు అనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అండ్ దాన్ని చాలామంది షేర్ కూడా చేస్తున్నారు. కానీ అది అబద్ధం. ఓయో మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి ఏ రూల్ రాలేదు. కానీ ఈ ఓయో ఫ్రాంచైజ్ తీసుకున్న కొంతమంది ఓనర్లు ఈ డెసిషన్ తీసుకున్నారు. అది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ డెసిషన్ మాత్రమే. అండ్ పైగా ఇది కొన్ని ఏరియాస్లో మాత్రమే, అంతేకాని దేశవ్యాప్తంగా కాదు. ఓయో కంప్లీట్గా అన్మ్యారీడ్ కపుల్స్ని బ్యాన్ చేసింది అనేది అబద్ధం. అందులో ఎటువంటి వాస్తవం లేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మేజర్ కపుల్స్ వాళ్ళకు పెళ్ళైనా కాకపోయినా వాళ్ళు ఎక్కడైనా రూమ్స్ తీసుకొని కలిసి ఏదైనా చేయొచ్చు. అది చట్ట విరుద్ధం కాదు. పోలీసులు వాళ్ళను అనవసరంగా హెరాస్ చేయరాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ ఈ విషయం పక్కగా తెలుసుకోవాల్సిన మీ ఫ్రెండ్స్ అందరినీ కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. మీకు తెలుసా, మీరు పడుకునే విధానం కూడా మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మేజర్గా మనుషులు ఇదిగో ఈ పొజిషన్లో నిద్రపోతారు. కానీ ఈ విధంగా రైట్ సైడ్కి నిద్రపోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇలా పడుకోవడం ద్వారా మన డైజెస్టివ్ జ్యూసెస్ గ్రావిటీ కారణంగా ఆహార నాళంలోకి వచ్చేస్తాయి. అది యాసిడ్ రిఫ్లెక్స్కి దారితీస్తుంది. చెస్ట్లో మంటను కలిగిస్తుంది. దీనివల్ల మన ఆహారం కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. అండ్ ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ప్రెషర్ పెంచుతుంది.
బ్రీతింగ్లో కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా కాకుండా లెఫ్ట్ సైడ్కి ఒరిగి పడుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మన డైజెస్టివ్ జ్యూసెస్ ప్రాపర్గా ఒకటే పొజిషన్లో ఉంటాయి. ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. బాడీలోని ఇంటర్నల్ ఆర్గన్స్ పైన ఎటువంటి ప్రెషర్ ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోయేటప్పుడు రైట్ సైడ్కని పడుకోకండి. అది మీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. గుజరాత్ సోమనాథ్ టెంపుల్ నుంచి సౌత్కి స్ట్రైట్గా ట్రావెల్ చేస్తే డైరెక్ట్గా సౌత్ పోల్ అయిన అంటార్టికా చేరుకోవచ్చు. ఈ 11,000 కిలోమీటర్ల స్ట్రైట్ లైన్లో ఎటువంటి భూభాగం ఉండదు. సేమ్ ఇదే విషయాన్ని 7వ శతాబ్దంలో అంటే దాదాపు 1500 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఈ బాణా స్తంభంలో మన పూర్వీకులు పొందుపరిచారు. అయితే వాళ్లకు ఈ విషయం ఎలా తెలిసింది కావచ్చు? ఆ సమయంలో మన ఇండియా నుంచి ఎవరైనా ఈ అంటార్టికాకి ట్రావెల్ చేశారా? ఇంట్రెస్టింగ్లీ ఈ సోమనాథ్ టెంపుల్ని మన భారతదేశం పైన దండెత్తిన ఇన్వేడర్లు దాదాపు 17 సార్లు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈ టెంపుల్ ఎంతో ప్రసిద్ధమైంది అండ్ హిందూ నాలెడ్జ్కి ఒక సెంటర్ లాంటిది. అలా ఎన్నిసార్లు ఈ టెంపుల్ పైన దాడి జరిగినా ఇది ఇప్పటికీ సముద్ర తీరంలో అలాగే నిలబడి ఉంది. ఈ టెంపుల్ దక్షిణ భాగంలో ఉన్న ఈ బాణా స్తంభం అంటార్టికా వైపు డైరెక్షన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది అంటార్టికాకు వెళ్ళే స్ట్రైట్ లైన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ బాణా స్తంభాన్ని ఎలా నిర్మించారు అంటే ఇది మన సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలతో పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే 1500 సంవత్సరాల పూర్వం ఎటువంటి గూగుల్ మ్యాప్ లేదు, ఎటువంటి శాటిలైట్ కూడా లేదు. మరి అలాంటి సమయంలో మన ఇండియన్స్కి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలోనే మన ఇండియన్ ఆస్ట్రోనామర్స్ ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించేవారు అనేది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్లు చెప్పండి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మనం వెహికల్లో పెట్రోల్ ఆర్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకునేటప్పుడు ట్యాంక్ ఫుల్ కాకముందే ఫ్యూయల్ వేసే పంప్ ఆగిపోతుంది. అప్పుడు మనలో చాలామంది ఇంకాస్త ఫ్యూయల్ పోసి ట్యాంక్ని నింపేయమని చెప్తారు. కానీ అలా చేయడం చాలా డేంజరస్. అలా చేసి మీరు మీ ప్రాణాన్ని అండ్ వెహికల్ని రిస్క్లో పెడుతున్నారు. ఎప్పుడు కూడా ఫ్యూయల్ ట్యాంక్ని కంప్లీట్గా నింపకూడదు. అలా ఎందుకు అంటే ఈ డీజిల్ అండ్ పెట్రోల్కి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ని అండర్ గ్రౌండ్లో స్టోర్ చేస్తారు. అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. కానీ వన్స్ ఫ్యూయల్ని మన వెహికల్లో వేసినప్పుడు అది బయట టెంపరేచర్కి కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు మీ వెహికల్ ట్యాంక్ని ఫుల్గా నింపేస్తే అది ఎక్స్పాండ్ అవ్వడానికి అందులో స్పేస్ ఉండదు. దాంతో ఆ ట్యాంక్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంజన్లో ఫ్యూయల్ ప్రాపర్గా బర్న్ అవ్వాలి అన్న ట్యాంక్లో కొద్దిగా స్పేస్ని వదలాలి. కొన్నిసార్లు ట్యాంక్ని ఫుల్గా నింపడం వల్ల అది లీక్ అయి నిప్పంటుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, నేను ఎప్పుడూ ఫుల్గానే నింపుతాను, ఏమీ కాలేదు అని. మీకేం కాలేదు కావచ్చు, కానీ మీ వెహికల్ ఇంజన్ పక్కాగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెహికల్ ఓనర్స్కి ఫ్యూయల్ ట్యాంక్ని కంప్లీట్గా నింపకూడదు అనే గైడ్లైన్ని జారీ చేసింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి మందు తాగుతూ ఉంటారు. తాగడం వరకు ఓకే, కానీ మందు తాగిన అమ్మాయితో అబ్బాయిలు శారీరక సంబంధం పెట్టుకున్నా లేదా అమ్మాయి అబ్బాయితో పెట్టుకున్నా శిక్ష పడేది అబ్బాయికి. ఆ అమ్మాయి మత్తు నుంచి బయటికి వచ్చి ఈ అబ్బాయి నన్ను అత్యాచారం చేశాడని కేసు పెడితే 100% ఆ కేసు అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే తాగిన మత్తులో ఉన్న అమ్మాయి మీతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఒప్పుకున్నా దాన్ని కోర్టు అంగీకరించదు. కాబట్టి అక్కడ మీరు చేసింది రేప్ అవుతుంది. ఇలా చేసిన వారికి చట్ట ప్రకారం జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే అమ్మాయిలతో పార్టీలు చేసే అబ్బాయిలకు చెప్తున్నాను, తాగే అమ్మాయిలకి దూరంగా ఉండండి. వీలైతే అక్కడి నుంచి పారిపోండి. అంతేకాని అమ్మాయి తాగుందని చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారో మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? జపాన్లో చాలా విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంది. అక్కడి మహిళలు మమ్మల్ని జైల్లో పెట్టండి, మేము జైల్లో ఉంటామని చెప్పి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. అలా ఎందుకు అంటే జపాన్లో వృద్ధుల పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. దాంతో దేశంలో రోజు రోజుకి వృద్ధుల పాపులేషన్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ మహిళల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆ దేశంలో ఉన్న చాలా మట్టుకు వృద్ధ మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు.
ఆ ఒంటరితనాన్ని వాళ్ళు తట్టుకోలేక కావాలనే దొంగతనాలు, ఇతర క్రైమ్లు చేసి జైలుకు వెళ్తున్నారు. అలా ఎందుకు అని వీళ్ళని అడిగితే, ఇంట్లో ఒంటరిగా ఉండే కంటే ఇలా 10 మందితో జైల్లో కలిసి ఉండడం చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఇలా వయసు పైబడిన వారు క్రైమ్లు చేసి జైలుకు వెళ్లడం 300% పెరిగింది. అందుకే ఈ మహిళలు కావాలని చిన్న చిన్న క్రైమ్లు చేసి జైలుకు వెళ్ళిపోతున్నారు. జైలు జీవితాన్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ. దేశం అభివృద్ధి చెందకపోతేనే కాదు, బాగా అభివృద్ధి చెందినా ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. జపాన్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీ లైఫే మారిపోవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి మీ దగ్గరికి పెద్ద బ్యాగ్ నిండా 10 కోట్ల రూపాయలు పట్టుకుని వచ్చి ఫ్రీగా ఇస్తాను అంటే దాన్ని మీరు తీసుకుంటారా? ఎస్, ఐ థింక్ ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. ఎందుకంటే ఫ్రీగా అంత డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం వద్దంటారు? కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లేవరు. అంటే మీరు ఈ 10 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకుంటే రేపు మార్నింగ్ లేవరు. ది ఎండ్. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఈ 10 కోట్ల రూపాయలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఐ థింక్ నో వన్. ఎవరు కూడా ఈ కండిషన్తో ఆ డబ్బు తీసుకోవాలి అనుకోరు. అంటే దీని అర్థం మీరు ఇవాళ నైట్ నిద్రపోయి రేపు హెల్తీగా లేవడం అనేది ఈ 10 కోట్ల రూపాయల కంటే ఎంతో విలువైంది. ఈ లెక్కన చూస్తే ప్రజెంట్ హెల్తీగా ఉన్న మనందరం కూడా కోటీశ్వరుడమే. మరి అలాంటి ఈ లైఫ్కి మనలో ఎంతమంది 10 కోట్ల రూపాయలకి ఇచ్చే వాల్యూని ఇస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ మీరు అనుకున్న దానికంటే ఎంతో విలువైంది. మీరు ఇవాళ నిద్రపోయి రేపు మార్నింగ్ హెల్తీగా లేస్తున్నారంటేనే సగం జీవితాన్ని గెలిచినట్టు. కానీ చాలామంది ఈ విషయాన్ని రియలైజ్ కాక అనవసరమైన టెన్షన్లు, ప్రెజర్, డిప్రెషన్, పెయిన్లో పడి ఈ అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడమే మర్చిపోయారు. మీరలా అవ్వకండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని ఇప్పుడు రియలైజ్ అయ్యారు? కింద కామెంట్లు చెప్పండి. నేను రీసెంట్గా కొంతమందిని కలిశాను. వాళ్ళంతా డిఫరెంట్ మతాలు, కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వాళ్ళలో కొంతమంది చెప్పేది ఏమిటంటే రామాయణం నిజం కాదు, రాముడు ఒక కల్పిత పాత్ర అని. అక్కడ నేను వాళ్లకు చాలా క్లియర్గా ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చాను. బట్ మీలో కూడా ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను, రాముడు కల్పిత పాత్ర కాదు. రాముడు నిజంగానే ఈ భూమి మీద పుట్టాడు. వాల్మీకి రామాయణంలో రాముడు పుట్టినప్పుడు సౌర కుటుంబంలోని గ్రహాల పొజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పొజిషన్స్ని బేస్ చేసుకుని మోడర్న్ టెక్నాలజీతో క్యాలిక్యులేట్ చేస్తే రాముడు జనవరి 10 క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో పుట్టారు. అంటే యేసుక్రీస్తు కంటే 5000 సంవత్సరాల ముందే పుట్టారు. ఈ విషయాన్ని నాసా కూడా కన్ఫర్మ్ చేసింది. అలాగే రాముడి కుటుంబానికి 30 తరాల ముందు, 30 తరాల తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ అవైలబుల్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు దియా కుమారి. వీళ్ళది రాయల్ ఫ్యామిలీ. అయితే వీళ్ళు కూడా రాముడి కుటుంబానికి చెందిన వారే. ఈమె ప్రకారం ఈమె రాముడి కొడుకైన కుషుడి వంశానికి చెందిన వాళ్ళు. అలాగే రాముడి వంశానికి చెందిన వాళ్ళు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారు. ఇవన్నీ నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. మీరు ఒక్క గూగుల్ సెర్చ్ చేసినా వీటికి సంబంధించిన అనేక ఎవిడెన్స్ దొరికిస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే రామాయణం అండ్ రాముడు కల్పితం కాదు. అలా అనుకునే వాళ్ళతో ఈ వీడియోను షేర్ చేయండి. ఈ కాలంలో పెళ్లిళ్ళు సినిమా షూటింగ్స్ లాగా, ఫోటో షూటింగ్ ఈవెంట్స్ లాగా మారిపోయాయి. అలాంటి ఈ సమయంలో తెలంగాణలోని కోదాడకు చెందిన ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్లకు కొన్ని విచిత్రమైన డిమాండ్స్ చేశాడు. ఆ డిమాండ్స్ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. నంబర్ 1, పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. నంబర్ 2, అమ్మాయి పెళ్లిలో లెహంగాకు బదులు ఖచ్చితంగా చీర కట్టుకోవాలి. అసభ్యకరమైన పాటలు, ఎస్పెషల్లీ సినిమా పాటలు, డీజేలను ఆ పెళ్లి ఆవరణలో మోగించకూడదు. పెళ్లి జరుగుతున్నప్పుడు స్టేజ్ పైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అండ్ కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. పురోహితుడు పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఆపరాదు. కెమెరామ్యాన్లు దూరం నుంచే ఫోటో తీయాలి. కేవలం అత్యవసరం అనిపించినప్పుడే క్లోజ్ ఫొటోస్ తీయాలి. మిగతా సమయాల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్ని పోజుల కోసం అడగొద్దు. ఎస్పెషల్లీ పండితుణ్ణి డిస్టర్బ్ చేయరాదు. పెళ్లి పగటిపూట కంప్లీట్ అయిపోయి సాయంత్రం కల్లా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోవాలి. తాళి కట్టే సమయంలో కానీ, ఫోటోలు దిగే సమయంలో కానీ ఎవరు కూడా పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లను హగ్ చేసుకోమని, ముద్దు పెట్టుకోమని ఇబ్బంది పెట్టరాదు. ఇక్కడ జరుగుతుంది పెళ్లి, సినిమా షూటింగ్ కాదు.
ఈ రూల్స్ని ఎవరు పాటించకున్నా వాళ్ళను పెళ్లి నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇవి పెళ్లి కొడుకు చేసిన డిమాండ్స్. ఇవి వినడానికి కామెడీగా అనిపించిన చాలా అర్థవంతమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ జరుగుతున్న పెళ్లిలపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేతబడులు, మంత్రాలు నిజంగా ఉంటాయా? మన భారతదేశం అనేక మిస్టరీలకు పుట్టినిల్లు. అయితే అస్సాం రాష్ట్రంలో ఒక విలేజ్ ఉంది. దాని పేరు మయోంగ్. ఈ విలేజ్ బ్లాక్ మ్యాజిక్కి, మంత్రాలకు చాలా ఫేమస్. ఆ ప్రాంతానికి వెళ్తే చేతబడులకు, మంత్రాలకు సంబంధించిన అనేక మిస్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు మనుషుల్ని జంతువులుగా, జంతువుల్ని మనుషులుగా మార్చగల పవర్స్ని కలిగి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్లాక్ మ్యాజిక్ వచ్చు. దీన్ని వీళ్ళు చెడుకే కాదు, మంచి కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ విలేజ్ గురించి మహాభారతంలో కూడా మెన్షన్ చేయబడింది. మహాభారతంలోని ఘటోత్కచుడికి శక్తులన్నీ కూడా ఈ విలేజ్ నుంచే లభించాయని చెప్తారు. 1330 సంవత్సరంలో మొహమ్మద్ షా అనే ఒక రాజు తన 1,00,000 మంది సైనికుల్ని ఈ విలేజ్ ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేయాల్సిందిగా ఆదేశించాడు. కానీ ఆ 1,00,000 మంది సైనికులంతా ఆ గ్రామానికి చుట్టూ ఉన్న అడవిలోనే మాయమైపోయారు. వాళ్ళకు సంబంధించిన ఒక్క బాడీ కూడా దొరకలేదు. ఇప్పటికీ ఆ విలేజ్ గురించిన అనేక మిస్టరీస్ సాల్వ్ అవ్వలేదు. మీలో ఎంతమంది ఈ విలేజ్ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీరు ఈ చేతబడుల్ని, మంత్రాల్ని నమ్ముతారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్